భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను శనివారం మండల కేంద్రం దుగ్గిరాల ముత్తుజానగర్ జెండా చెట్టు వద్ద నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడుతూ కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని యువతలో గొప్ప స్ఫూర్తిని రగిలించి యువత అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మి తన చివరి క్షణం వరకు యువత అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ స్థాయి నుంచి మిసైల్ మ్యాన్ గా దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని అధిరోహించి దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, షేక్ హుసేన్, షేక్ జాన్ సైదా, షేక్ సలీం, ఖాదర్ బేగ్, షేక్ జిలానీ, షేక్ బాజీ, మహమూబ్ సుభానీ, షేక్ మస్తాన్, షేక్ బుడే, కాకా వెంకటేశ్వర్లు, మునిపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. యువతలో ఎంతో స్ఫూర్తిని రగిలించిన ఏపీజే అబ్దుల్ కలాం గారు తన చివరి క్షణం వరకు యువతే దేశానికి వెన్నుముక, యువత అభివృద్ధి పదంలో వస్తేనే దేశం అభివృద్ధి చెందిద్దని ఆయన కృషి చేశారు.